కల్పితమే, కాశ్మీర్ ఫైల్ కల్పితమే అనుకుందాం, కేరళ స్టోరీ కల్పితమే అనుకుందాం, పాకిస్తాన్ లో కలలు తెగి ట్రైన్లో వచ్చినాయి కల్పితమే అనుకుందాం, గాడ్సే గాంధీని చెప్పింది నిజమే కావచ్చు, ఒక్కడిని అంటాడు గాంధీ కానీ పాకిస్తాన్ నుంచి మన హైందవ దళాలు ఎన్ని వచ్చాయో తెలుసా, ఎన్ని మండలాలు వచ్చాయో తెలుసా. ట్రైన్లో దేశం విడిపోయినప్పుడు అత్యధికంగా చంపబడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చంపబడుతున్న వాళ్ళు హిందువులే. తెలుగు మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడో పచ్చళ్ళు అమ్మే వాళ్ళని ఫేమస్ చేస్తున్నారు, ఎవడో అఘోరి వేసుకొని పోతే దాన్ని వేసుకొని పోతే దాన్ని ఫేమస్ చేశారు. పశ్చిమ బెంగాల్లో హిందువులను ఊచకోతకు వస్తున్నారు, మీరు చూస్తున్నారు కదా. ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, కొన్ని టీవీలో తెలుగు ఛానల్స్ మాత్రం చూపెట్టలేదు. అవునా కాదా? ఇకనైనా మనం అందరం ఏకమై ఉండాలా. ఎందుకంటే అటు బెంగాల్, ఇటు కేరళ, తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తుపోతుంది. మనకు రిజర్వేషన్లు ప్రధానం కాదు నాన్న బేట, మన సాంప్రదాయం ప్రధానం, మన ఆచారమే ప్రధానం. మన భావితరాల కోసం మనం ఏకమై ఉందాం, అఖండ భారతాన్ని నిర్మించుకుందాం, సమర్థమైన నాయకుడిని ఎన్నుకుందాం దయచేసి. ఎందుకంటే మన శక్తి కోసం, మన భూభాగం కోసం. పాపం తండ్రిని కొడుకుని చంపేశారు, ఎంత దారుణం. వాళ్ళకి వర్క్ బోర్డు అంటే తెలియదు నిజంగా చెప్పాలంటే. సవరణ మాత్రమే చేశారు. ఏ దేశంలో వర్క్ బోర్డు లేదు నాన్న, ఒక భారతదేశంలో అంటగట్టారు. చట్టాలు చూసుకోండి ఎప్పుడు తయారయ్యా మన కోసం. ప్రార్థనా చట్టాలు కూడా అన్ని కూడా మనకు వ్యతిరేకంగానే ఒక గవర్నమెంట్ సపోర్ట్ చేసింది, తయారు చేసింది. ఎందుకు? మనలో ఐక్యత లేక ఇలా చేసినది. ఇకనైనా దయచేసి భగవద్ బంధువులారా, హిందూ బంధువులారా, ఏకం కండి, అఖండ భారతాన్ని నిర్మించుకుందాం, అందరం ఏకమై ఉద్యమిద్దాం. హిందువులకు ఏమైనైతే మనందరం బయటకు వద్దాం. ఏమీ చేయనక్కర్లే హిందువులు బయటకు వస్తే చాలు. దయచేసి బయటికి వస్తే రాయచోటి చూశారు, వీరభద్ర స్వామి మీద రాళ్లు వేశారు, మీ అందరూ తెలిసినది. మనము ఏ యాత్ర మీద రాళ్లు వేయం బిడ్డ. ఇక్కడైనా మారండి దయచేసి. శక్తి కోసం, మన భూభాగం కోసం, మన సాంప్రదాయం కోసం, మన పెద్దల కోసం ఎంతో త్యాగబలంతో ఇలా ఉన్నాం. ఇకనైనా మీరందరూ ఏకమవుతారని ఆశిస్తున్నాం. ఎవరో ప్రాస్టర్ చనిపోతే రోజు బ్రేకింగ్ న్యూస్ చేశారు, అవునా కాదా? హిందువుల ఊచకొదకు వస్తుంటే ఒక్క తెలుగు ఛానల్ కూడా మన గురించి ఖండించదు, ఒక ప్రతిపక్షం కూడా ఖండించదు, అవునా కాదా? ఓవైసీ ఏమన్నాడు? పాలస్తీనా తగలబడుతుంది అన్నాడు ఇజ్రాయెల్ దాడుల్లో ఎక్కడో. మరి ఫస్ట్ వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ లో ఎందుకు చనిపోతున్నారు కదా? మనము ఐక్యంగా ఉన్నంత సేపే మనకు బలం, మనందరం మెజార్టీగా ఉన్నంత సేపే బలం. మన మైనార్టీలో పడితే మన శక్తికి మనకు రక్షణ ఉండదు, బలం ఎక్కడో లేదు బిడ్డ. మన దగ్గర ఈశ్వరుడు ఇచ్చాడు, అందరం ఏకమైతే బలంగా ఉంటాం. తాడు ఎంత గట్టిగా ఉంటుందో అన్ని ఉన్నప్పుడు అలా ఉండాలి. రామనామ జపం చేసుకుంటూ రాముడు హనుమంతుడు మన శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు 10 మందిని రెడీ చేయండి. మీరు 10 మందిని దయచేసి. షాపులు ఎవరైనా ఉంటే, మీ ఇంట్లో శక్తి ఉన్నది, అమ్మాయి ఉంటుంది, నీకు పుట్టిన అమ్మాయి ఉంటుంది, మీ చెల్లెలు ఉంటుంది, మీ తోగుట్టు ఉంటుంది, మీ ఇల్లాలు ఉంటుంది, వాళ్ళే శక్తి. వాళ్ళకి నిమ్మకాయకు మంచిగా పసుపు కుంకుమ పెట్టి నీ షాపు కట్టించుకుంటే నీ వ్యాపారం దేదీప్యమానంగా ఉంటుంది. నీ ధర్మానికి హాని చేసేవాడి దగ్గర నువ్వు కట్టించుకుంటే నీ ధర్మం ఉండదు, నీ షాపు ఉండదు, నీ సంపద ఉండదు, నీ శక్తి కూడా ఉండదు. దయచేసి ఇకైనా అందరం ఏకమై ఉందాం, అఖండ భారతాన్ని నిర్మించుకుందాం. సర్వే జన భారత్ మాతా కీ, సనాతన ధర్మ కీ, భారత్ మాతా కీ, సనాతన ధర్మ కీ, భారత్ మాతా కీ, సనాతన ధర్మ కీ, సీతారామచంద్ర భగవాన్ కీ, సీతామాయి కీ, పవన సుత హనుమాన్ కీ.